సాధువులు అంటే శిష్యులు అని అర్థం, అప్పుడే పుట్టిన బిడ్డలు అని అర్థం. సేవకుడు సంఘంలో అప్పుడే పుట్టిన బిడ్డలాగా ఉండాలి, శిశువులాగా ఉండాలి, చైల్డిష్ నేచర్ అయి ఉండాలి సేవకుడికి. దయచేసి వినాలి, ఈ మాట చెప్తాను. చిన్నపిల్లలందరూ సాయంకాలం ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటూ ఎవడో దుర్మార్గుడు మట్టి ఎత్తి వాడిని ఎత్తినేస్తాడు, వాడు జోబిలో వేస్తాడు. వాడు ఏడుస్తా వాళ్ళ అమ్మింటికి పోతే 4 కొట్టి మన సొక్కాయి ఇప్పి స్నానం చేసి కూర్చో ఇక్కడ అని తిండి పెడతా. అది వాడు తింటా మర్చిపోయి మళ్ళా వాడి దగ్గరికే పోతాడు. వాళ్ళ అమ్మ వస్తుంది, రే ఎందుకురా వాడి దగ్గర పోయినావు, వీడికి తెలీదు వాడి దగ్గరికి పోకూడదని. ఎందుకంటే సంటి పిల్లల్లో శత్రుత్వాలు ఉండవు, మీదుట మేము సాధువులమై ఉంటిమి. చైల్డిష్ నేచర్, చిన్న పిల్లల మనస్తత్వం సేవకులకు ఉండాలి. దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న సమయం అంది ఈ స్థలంలో ఉన్న ప్రతి దైవ సేవకుడు ఒక తల్లిగా మారుదురుగాక, పాలిచ్చే తల్లిగా మారుదురుగాక. ప్రతి దైవ సేవకుడు గారవించే తల్లిగా మారుదురుగాక. ప్రతి దైవ సేవకుడు సాధువుగా మారి వెళ్ళుదురుగాక. ప్రతి దైవ సేవకుడు మందసమును మోయువారుగా వెళ్ళుదురుగాక. హల్లెలూయా. ప్రతి దైవ సేవకుడు తమ ముందున్న బిడ్డల్ని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టు వారుగా మారుదురుగాక. ప్రతి దైవ సేవకుడు సంఘమును కన్యకగా మార్చి యేసు క్రీస్తు ప్రభుల వారికి ప్రదానము చేసిన తరువాతనే అక్కడ పెళ్లి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ నీవు ప్రధాన కార్యక్రమం చేసే ఓ పెద్ద మనిషివి, అంత గొప్ప వ్యక్తివి. మొదట సంఘాన్ని కన్యకగా చేసి యేసు ప్రభుకి ప్రధాన కార్యక్రమం చేసే వ్యక్తిగా నీవు మారుదువుగాక. హల్లెలూయా.